అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇప్పుడు సీరియస్ అంశాలతోనే సరిపోతా ఉంది. జోక్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. స్టోరీలోకి వచ్చేస్తాను. కాంతమ్మ గారి కరివేపాకు చెట్టు కొట్టించేశారు. కొట్టించడానికి గల కారణాలు చారిత్రకమైనవి. అందులో మొదటిది, ఒకవేళ దానికోసం వస్తే, కరివేపాకు కోసం వస్తే, కాంతక్క కరివేపాకు చెట్టు కొట్టడానికి గల కారణాలు, ఒక ఏళాపాడు లేకుండా కాళ్ళ జనం కాలింగ్ బెల్ కొట్టి కాంతక్క కరివేపాకు ఏమని చెప్పటం. వాళ్ళు ఏ పనులు ఉన్నారో సంబంధం లేదు. రెండో కారణం, అడగకుండానే కరివేపాకు కొమ్మలు ఇరుసుకొని పోతూ ఉన్నారు. మూడో కారణాన్ని మనం తీసుకున్నప్పుడు, పోనీలే అని కరివేపాకు కోసిస్తే గింతేనా అని అంటాం. నాలుగో కారణాన్ని మనం తీసుకున్నప్పుడు, కాస్త మీరే కోసుకోండి అంటే వాళ్ళే కాకుండా వాళ్ళ బంధువులకు సంబంధించి కూడా పట్టుకుపోతున్నారు. ఇవి కారణాలు. వీటన్నిటికంటే ఇంకా ప్రధానమైన ముఖ్య విషయం ఏంటంటే, కాంతక్క కరివేపాకు చెట్టడానికి చారిత్రకమైన కారణాల్లో ఇంకా ముఖ్యమైన కారణం ఏంటంటే, కొంతమంది అడగడంతోనే కాంతక్క వాళ్ళ మగుడు వాళ్ళని చూసి మైమరిచిపోయి గోడెక్కి కరివేపాకు కోసి పెట్టడం. సో ఇవన్నీ కాంతక్కని మనస్తాపానికి గురి చేసి కాంతక్క కరివేపాకు చెట్టుని కొట్టడం జరిగింది. సో ఇప్పుడు కాంతక్క వాళ్ళ ఇంట్లో, కాంతమ్మ గారి ఇంట్లో కరివేపాకు చెట్టు లేదు. సో జోక్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. సో డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన మ్యాటర్ మీద పెట్టే ప్రయత్నం పెడతాను. సో చూడండి, వస్తే నవ్వుకోండి.